హాయ్ హలో ఇవాళ ఎపిసోడ్లో మనము ఖాండవ దహనం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాము. అర్జునుడు శ్రీకృష్ణుడు ఒకసారి ఖాండవ వనానికి వెళ్తారు. అక్కడ అన్ని వనమూలికలతో అలాగే మరి ఔషధ గుణాలతో ఉన్న ఎన్నో చెట్లు పొదలు ఉంటాయన్నమాట. సో వాటిని ఆస్వాదిస్తూ ఉంటే అగ్నిదేవుడు వచ్చి తనని రక్షించమని అడుగుతాడు. ఏంటి నీ సమస్య అంటే, మరి ఇక్కడ ఈ వనంలో వచ్చే ఎలర్జిక్ స్మెల్ వల్ల అగ్నిదేవుడికి మరి జీర్ణం అవ్వకుండా ఉంటుంది. అంటే తిండి తింటే జీర్ణం అవ్వదన్నమాట. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ అడవినంతా దహనం చేస్తే అప్పుడు నాకు ఆకలి వేస్తుంది అని అగ్నిదేవుడు ప్రార్థిస్తాడు, హెల్ప్ చేయమంటాడు శ్రీకృష్ణుడిని మరియు అర్జునుడిని. అప్పుడు కానీ మేము విహారానికి వచ్చాము అంటే అప్పుడు అగ్నిదేవుడు మరి ధనస్సు అట్లాగే బాణాలు ఇస్తాడు. అదే గాంధీవం అన్నమాట. అలాగే బోల్డన్ని బాణాలు ఉండే అక్షయత్రుని కూడా ఇస్తారన్నమాట అగ్నిదేవుడు అర్జునుడికి. అలా పోరాడటానికి మరి శ్రీకృష్ణుడు మరి శ్రీకృష్ణుడికేమో సుదర్శన చక్రం ఇస్తాడు అగ్నిదేవుడు. సో అట్లా ఆయుధాలు సమకూరాయి కాబట్టి ఇంకా అసలు సమస్య ఏంటంటే ఈ అడవిని దహనం చేయకుండా, అగ్నిదేవుడే దహనం చేయొచ్చు కదా అంటే దహనం చేయకుండా ఒక తక్షకుడు అనే మరి సర్పము అడ్డుపడుతూ ఉంటాడు. తక్షకుడికి మరి ఇంద్రదేవుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో అట్లా అగ్నిదేవుడు ఈ సమస్యని అధిగమించలేకపోతాడనమాట. అయితే సో అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి మరి తక్షకుడిని వధించి మరి ఈ ఖాండవ ఫారెస్ట్ని వనాన్ని దహనం కావిస్తారు. అట్లా అగ్నిదేవుడికి మరి అజీర్ణం నుంచి విముక్తిని ఇస్తారనమాట. సో అదండి ఖాండవ దహనం స్టోరీ. అట్లాగే ఈ ఖాండవ దహనం ప్లేస్ ఏదైతే ఉందో తర్వాత ఇంద్రప్రస్థంగా మారుతుంది, అంటే పాండవులకి కింగ్డమ్గా మారుతుందన్నమాట. సో అవి విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.